హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆర్ఐటీఈఎస్ లిమిటెడ్ నుండి అయితే రైల్వే నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మొత్తం 48 వేకెన్సీస్‌కి అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, డీటెయిల్స్ వచ్చేసి 2,00,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదైతే కాంట్రాక్ట్ బేసిస్. ఫ్రెండ్స్, ఇదైతే 1 ఇయర్ వరకు అయితే కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఆర్ఐటీఈఎస్ లిమిటెడ్ నుండి అయితే రావడం జరిగింది. జాబ్ రోల్ వచ్చేసి టీమ్ లీడర్, ప్రాజెక్ట్ ఇంజినీరింగ్, జూనియర్ ఇంజినీరింగ్‌కి సంబంధించి అయితే రిలీజ్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, డిప్లొమా ఇంజినీరింగ్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ మధ్య ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. పోస్ట్ వైస్‌గా అని మెన్షన్ చేశారు. సాలరీ వచ్చేసి 2,00,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇదైతే 1 ఇయర్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి కేరళలో ఉంటుంది. అండ్ సెలక్షన్ వచ్చేసి ఇంటర్వ్యూ అంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మీకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. వాళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి ఆర్ఐడీఈఎస్ ఆఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇదైతే. ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక మన ఛానెల్‌ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టీమ్ లీడర్ చూసినట్టయితే సేఫ్టీ ఆర్ సివిల్ ఆర్ క్యూసీ వాళ్ళకి చూసినట్టయితే ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ అయితే కావాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, టీమ్ లీడర్ ఎంఈపీ చూసినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ సివిల్ చూసినట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ ఎంఈపీ చూసినట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. జూనియర్ ఇంజినీరింగ్ చూసినట్టయితే సివిల్‌లో డిగ్రీ ఆర్ డిప్లొమా చేసి ఉండాలి ఈ సివిల్ ఇంజినీరింగ్‌లో. జూనియర్ ఇంజినీరింగ్ ఎంఈపీ చూసినట్టయితే డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే టీమ్ లీడర్ సేఫ్టీలో 1, సివిల్‌లో 2, ఎంఈపీలో 2, క్యూసీలో 4, ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ సివిల్‌లో 2, ఎంఈపీలో 6, సివిల్‌లో 21, ఎంఈపీలో 10 మొత్తం 48 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, సాలరీ చూసినట్టయితే టీమ్ లీడర్ పోస్ట్‌లకు చూసినట్టయితే 70,000 నుండి 2,00,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్రాక్స్‌గా 19.85 లాక్స్ ఉంటుంది. లాక్స్ పర్ యానమ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ పోస్ట్ చూసినట్టయితే 50,000 నుండి 1,60,000 వరకు ఉంటుంది పర్ మంత్ అని మెన్షన్ చేశారు. అప్రాక్స్ 14 ఎల్‌పీ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. జూనియర్ ఇంజినీరింగ్ చూసినట్టయితే డిగ్రీ హోల్డర్స్‌కి 46,417 నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. 5.57 ఎల్‌పీ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, జూనియర్ ఇంజినీరింగ్ చూసినట్టయితే డిప్లొమా హోల్డర్స్‌కి 34,000 అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ గనుక చూసినట్టయితే 55 ఇయర్స్ నుండి ఆహ్, 55 ఇయర్స్ అయితే అంటే లోపున్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు అయితే 5 ఇయర్స్ కేటాయించారు. ఓబీసీ, ఎన్‌సీఎల్ వాళ్ళకి 3 ఇయర్స్ కేటాయించడం జరిగింది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు అయితే 10 ఇయర్స్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అంటే ఇక్కడ అదర్ బెనిఫిట్స్ చూసినట్టయితే డీఏ అలవెన్సెస్ అయితే రావడం జరుగుతుంది. హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ ఉంటుంది. లీజ్ ఫెసిలిటీ ఉంటుంది. ప్రొవిడెంట్ ఫండ్ అండ్ గ్రాట్యుటీ బెనిఫిట్ అయితే రావడం జరుగుతుంది. మెడికల్ ఫ్యాకల్టీ అయితే అలవెన్స్ ఉంటుంది. యాక్సిడెంట్ ఆర్ డెత్ ఇన్స్యూరెన్స్ అయితే రావడం జరుగుతుంది. పేడ్ లీవ్స్ అండ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అయితే ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే ఇంటర్వ్యూ ద్వారానే అయితే మీకైతే 100% జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. తర్వాత టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్‌కి అయితే 65% ఉంటుంది. పర్సనాలిటీ అండ్ కమ్యూనికేషన్‌కి 35% అయితే కేటాయించడం జరుగుతుంది. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి కట్ ఆఫ్ చూస్తే యూఆర్ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 60% రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీడీ వాళ్ళకైతే 50% మార్క్స్ ఉన్నా సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఆర్ఐటీఎస్ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉండడం జరుగుతుంది. అందులో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు అందులో 26 ఫిబ్రవరి 2026 రోజున లోపు మీరు అయితే అప్లికేషన్‌ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఆహ్, ఆ డాక్యుమెంట్‌ని అయితే ఆ అప్లికేషన్‌కి ప్రింట్ తీసుకొని దానికి సరిపడా డాక్యుమెంట్స్‌ని అయితే అటాచ్ చేసి మీరు అయితే వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజ్ అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే కేటాయించలేదు. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అప్లికేషన్ ఆన్‌లైన్ డేట్ వచ్చేసి 22 జనవరి 2026 నాడు స్టార్ట్ అయింది. డెడ్‌లైన్ వచ్చేసి 26 ఫిబ్రవరి 2026 నాడు క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి సీపీ పోస్టులుంటాయి కదా! 23 నుండి అండ్ 24 2 రోజుల్లో కండక్ట్ చేస్తారు ఫిబ్రవరిలో. అండ్ సీఎల్ పోస్టులొచ్చేసి 25 అండ్ 27
27 వరకు కండక్ట్ చేస్తారు ఫిబ్రవరిలో అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి వెళ్ళండి, చెక్ చేసుకోండి. లేకుంటే నాకు కామెంట్ చేయండి. వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ రైల్వే నుండి అయితే 2,00,000 పర్ యానం జీతం ఇవ్వగలిగే ఒక జాబ్ అంటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.